అందరికీ నమస్కారం. ఈరోజు మహానాడు 44వ మహానాడు సందర్భంగా సూలూరుపేట పట్టణంలో ఏడు 8 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు కూడా మహానాడు కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఈరోజు కార్యకర్తలు ఎన్టీఆర్ పుట్టినరోజు జయంతి సందర్భంగా స్వచ్ఛందంగా కార్యకర్తలు ప్రతి ఒక్కరు రావడం అసలు కిక్కిరిసిపోయింది. 44వ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈరోజు ప్రతి కార్యకర్తలు కూడా వచ్చి ఎన్టీఆర్ నివాళులు అర్పించడం జరిగింది. 1982లో ఫిబ్రవరి 19వ తారీఖున మహానాయకుడు, మా అందరి దైవం, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆయనతో కలిసి ఆయన నాయకత్వం కింద 14 సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేశాం. 96లో ఆయన చనిపోతే రమారమి ఇప్పుడు 30 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అయినా కూడా ఆయన ఈ మధ్యకాలంలో చనిపోయినట్టే ఉంది. ఎందుకంటే ఆయన కారణ జన్ముడు, మనిషి రూపంలో ఉన్న దైవం సమానం. తెలుగుదేశం పార్టీని ఈరోజు 44 సంవత్సరాలు కంప్లీట్ అయిన 45 సంవత్సరాలు వస్తున్నా కూడా ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన్ని ఎంతో ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. ఆయన తర్వాత పార్టీని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 30 సంవత్సరాలు అవుతుంది ఆయన నాయకత్వంలో పనిచేసి, రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తూ తర్వాత ఆయన కుమారుడు నారా లోకేష్ ఎంతో చాకచక్యంగా ఇప్పుడున్న ఐటీ మంత్రి శాఖలో బ్రహ్మాండంగా డెవలప్స్ ఎన్నో కంపెనీలు తేవడం నిజంగా మా అందరి అదృష్టం. పార్టీకి ఎనలేని నాయకత్వం ఉంది. ఈ సందర్భంగా మహానాడుకు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టణంలో అదేవిధంగా సూలూరుపేట పట్టణంలోని 32 వార్డుల్లో ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పాల్గొని దిగ్విజయంగా చేసినందుకు ఇక్కడికి వచ్చేసిన ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.